హైదరాబాద్ వ్యాప్తంగా పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరారు వాహనదారులు. పానిక్ బయింగ్ కారణంగానే కొరత ఏర్పడుతుందంటున్నారు బంకు నిర్వాహకులు. ప్రైవేట్ బంకులలో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. దీంతో ప్రభుత్వ బంకుల దగ్గర వాహనాలు కిక్కిరిసిపోతున్నాయి. 4 బంకులకు ఒక బంకు మాత్రమే డీజిల్, పెట్రోల్ సరఫరా చేస్తున్నాయి. అయితే పెట్రోల్, డీజిల్ కృత్రిమ కొరత సృష్టించినా, తప్పుడు ప్రచారం చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తున్నారు అధికారులు. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రామ్ ప్రసాద్ అందిస్తారు. హైదరాబాద్ వ్యాప్తంగా చాలా పెట్రోల్ బంకుల వద్ద రద్దీ కొనసాగుతా ఉంది. మనం ప్రస్తుతం హైదరాబాద్ లో ఉన్నటువంటి జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద ఉన్న బంకు వద్ద అయితే ఉన్నాం. ఒకసారి చూడవచ్చు, జూబ్లీ చెక్ పోస్ట్ కు వచ్చే ప్రధాన రహదారిపై అయితే 2 కిలోమీటర్ల వరకు ఒకటే లైన్ ను కూడా ఏర్పాటు చేసి ప్రత్యేకంగా బారికేడ్స్ ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే సాధారణంగానే జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద కొంత ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉంటుంది. సో దీనికి సంబంధించి ఇక్కడ భారత్ పెట్రోలియం బంక్ వచ్చేటువంటి కస్టమర్లు ఇటు వేలాదిగా తరలి వస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ బారికేడ్స్ ను కూడా ఏర్పాటు చేసేసి సింగిల్ లైన్ తో అయితే వాహనాలను నిలిపినటువంటి దృశ్యాలను మనం చూడవచ్చు. ఉదయం నుంచి కూడా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. హైదరాబాద్ లో మనం గమనిస్తే ప్రస్తుతం మనం ఉన్న జూబ్లీ హిల్స్ కు పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి చాలా బంకులు కూడా నో స్టాక్ బోర్డులు ఏర్పాటు చేయడంతో ఒకసారిగా ఏదైనా ఒక బంక్ లో పెట్రోల్ కానీ డీజిల్ కానీ ఉంది అంటే చాలా వరకు వెహికల్స్ అన్ని కూడా సుమారు కిలోమీటర్ల మేర కూడా ఇటు లైన్లు బారులు తీరినటువంటి దృశ్యాలను అయితే మనం చూస్తున్నాం. ఒకసారి జూబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ లో ఉన్నటువంటి భారత్ పెట్రోలియం బంకును కనుక గమనించినట్లయితే ఇక్కడ కూడా తెల్లవారుజాము నుంచి కస్టమర్ల రద్దీ అనేది కొనసాగుతూనే ఉంది. ఇటు ద్విచక్ర వాహనాలతో పాటు కార్లు, అన్ని రకాల వెహికల్స్ తో అయితే ఇక్కడ మొత్తం రద్దీ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే ఇప్పటికే చూస్తున్నాం చాలా బంకులలో ఫ్యూయల్ లేకపోవడం కారణంగా ఇటు ఎంత సమయం అయినప్పటికీ కూడా ఇటు ప్రజలైతే వేచి చూస్తున్నటువంటి పరిస్థితి. గంటల తరబడి పెట్రోల్ కోసం, డీజిల్ కోసం అయితే బంకుల వద్ద నిలబడి వారికి కావాల్సినటువంటి డీజిల్ కానీ పెట్రోల్ కానీ తీసుకుంటున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. వచ్చినటువంటి వారికి అందరికీ కూడా క్యూ లైన్ ఏర్పాటు చేసి వారికి కావాల్సిన విధంగా ఇటు సప్లై చేసేందుకు ఇటు నిర్వాహకులు కూడా అదనపు సిబ్బందిని ఏర్పాటు చేసినటువంటి దృశ్యాలని మనం చూడవచ్చు. ఎందుకంటే ఉదయం నుంచి కూడా చాలా ప్రాంతాలలో నో స్టాక్ బోర్డులు ఉండడంతో ఎక్కడైనా ఫ్యూయల్ ఉందంటే ఆ ఫ్యూయల్ ఉన్నటువంటి బంకులలో అంటే హై కెపాసిటీ నిల్వలు ఉన్నటువంటి పెద్ద బంకులలో మాత్రమే కొంత ఫ్యూయల్ అనేది అవైలబుల్గా ఉంది. సో ప్రజలందరూ కూడా కావాల్సిన దానికంటే కూడా ఎక్కువ ఫ్యూయల్ తీసుకోవడం కారణంగానే ఈ యొక్క కొలత ఏర్పడుతుందని చెప్పేసి నిర్వాహకులు అంటూ ఉన్నారు. మనం ప్రస్తుతం ఉన్నటువంటి బంకులో చూడవచ్చు, ఇటు ద్విచక్ర వాహనాలు కానీ కార్లు కానీ అన్నీ కూడా చాలా ఎక్కువ స్థాయిలో ఉండడంతో అయితే ఇక్కడ కూడా ఉన్నటువంటి నిల్వలు ఒకవైపు అయిపోతూనే ఉన్నాయి. మరొక వైపు ఈ యొక్క సంబంధించినటువంటి ఇండెంట్ల ప్రకారం అయితే మళ్ళీ స్టాక్ను కూడా తీసుకువచ్చి ప్రజలకు ఇబ్బందులు లేకుండా అయితే నిర్వాహకులు చేస్తున్నారు. మనం చూడవచ్చు, ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా చెప్తానే ఉంది స్టాక్కు సంబంధించినటువంటి నిల్వలు ఎక్కడ కూడా కొరత అయితే లేదు. సో కొరత లేని కారణంగా ఇటు ప్రజలందరూ కూడా ఇబ్బందులు పడాల్సిన పని లేదు. అవసరానికి సరిపడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ తీసుకోవాలంటూ చెప్తున్నటువంటి క్రమంలో కానీ వచ్చినటువంటి వాహనాలు అన్నీ కూడా ప్రతి వాహనం కూడా ఫుల్ ట్యాంక్ చేయించడం కారణంగానే కొంత నిల్వలు తగ్గుతున్నాయని చెప్తా ఉన్నారు. సో కొంతవరకు బ్లాక్ మార్కెట్ సృష్టించే ప్రయత్నం చేస్తున్న వారిపై కూడా కఠినంగా చర్యలు తీసుకుంటామని అధికారులు కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇటు డీజిల్కి సంబంధించి 180 లీటర్స్ మాత్రమే డీజిల్ హెవీ వెహికల్స్కి అయితే ఇస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా ఇటు క్యాన్లలో కానీ టిన్స్లో కానీ ఫ్యూయల్ను పట్టుకోకుండా అయితే ఇటు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ట్రాఫిక్ రద్దీని అయితే అధిగమించేందుకు ట్రాఫిక్ పోలీసులతో పాటు ఇక్కడ ఎలాంటి గొడవలు జరగకుండా అయితే లా అండ్ ఆర్డర్ పోలీసులు కూడా ఇక్కడ పూర్తి స్థాయి భద్రత కల్పిస్తున్నటువంటి పరిస్థితిని మనం చూడవచ్చు. సో ఏ పంపు దగ్గర చూసినా కానీ కూడా పెట్రోల్ పంప్ మొత్తంలో కూడా ఉన్నటువంటి అన్ని ఫిల్లింగ్ పాయింట్స్లలో పూర్తిగా వాహనాల రద్దీ అనేది కొనసాగుతుంది. అదనపు సిబ్బందిని కూడా ఏర్పాటు చేసి వచ్చినటువంటి ప్రజలందరికీ ఇబ్బందులు లేకుండా ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ అయితే అవైలబుల్ చేసడం జరిగింది. ముఖ్యంగా మనం చూస్తే పాయింట్కు పాయింట్ మధ్యలో కూడా ఇటు వాహనాల్లో తాకిడి లేకుండా అయితే ప్రత్యేకంగా స్పెషల్ బారికేడింగ్స్ని కూడా ఏర్పాటు చేసి వచ్చినటువంటి ప్రజలందరికీ కావాల్సిన విధంగా పెట్రోల్ కానీ డీజిల్ కానీ సప్లై చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కొనసాగుతోంది. ప్రజలు బంకుల వద్ద పోటెత్తడాన్ని అయితే ఇటు ఫ్యూయల్ కంపెనీ కూడా కొట్టిపడేస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే ఎక్కడ కూడా ఇబ్బంది లేదు, రేట్లు పెరుగుదల సంబంధించిన ఎలాంటి ఆధారాలు కూడా లేవు. కేవలం సోషల్ మీడియా ప్రచారాల ద్వారా మాత్రమే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఫ్యూయల్ అందించడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని ఒకవైపు అధికారులు చెప్తున్న క్రమంలో ప్రజలు అవసరమైతేనే బంకులకు రావాలి, అవసరానికి తగ్గంత ఫ్యూయల్ మాత్రమే తీసుకోవాలని చెప్తున్నటువంటి క్రమంలో ఉదయం నుంచి గమనిస్తే కొంత తాకిడి అనేది తగ్గిందని చెప్పవచ్చు. సాయంత్రం వరకు కూడా పూర్తి స్థాయిలో తాకిడి తగ్గినట్లయితే ప్రజలకు ఇబ్బంది లేకుండా అందరికీ కూడా పెట్రోల్ కానీ డీజిల్ కానీ అందించేందుకు చర్యలు చేపడుతున్నట్లయితే ఇప్పటికే ఇటు ఫ్యూయల్ కంపెనీస్తో పాటు ప్రభుత్వం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కొనసాగుతా ఉంది. కెమెరామెన్ సంజయ్ రెడ్డితో రామ్ ప్రసాద్, V6 న్యూస్, హైదరాబాద్.